నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. నారావారి వారసుడు సానబెట్టిన వజ్రంలా పదునెక్కిన కత్తిలా తయారవుతున్నారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా అనర్గళంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తున్నారు లోకేష్. తాజాగా ఇండియా టుడే కాన్క్లేవ్లో నారా లోకేష్ అదరగొట్టారు. తన ప్రసంగంలో పూర్తి అవగాహనతో వివరణాత్మకంగా ప్రజలను ఆకట్టుకునేలా లోకేష్ మాట్లాడారు. రాజకీయ వారసులను నిర్ణయించేది ప్రజలేనని తేల్చి చెప్పారు లోకేష్. డీలిమిటేషన్ సహా ఏ సమస్య వచ్చినా కేంద్రంతో మాట్లాడి పరిష్కరించుకుంటామని, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే అడ్వాంటేజ్ అని స్పష్టం చేశారు. నారా లోకేష్ చెప్పిన సమాధానాలు విన్నప్పుడు ఆయనలో పరిపక్వత మరింత స్పష్టంగా కనిపించింది. ముందుగా ఈ అంశం మీద చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వై విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. అలాగే వైసీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కారుమంచి రమేష్ గారు. నమస్తే సార్. కాంగ్రెస్ స్టేట్ మైనార్టీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే అండి. మరి కాసేపట్లో ఉప్పా లక్ష్మి గారు కూడా జాయిన్ అవుతారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. సార్ బాజీ గారు, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? యూ బీన్ అండ్ వీ బీన్ సీయింగ్ లోకేష్ ఫర్ ఎ వైల్. పర్టికులర్గా స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. జనరల్గా అందరికున్న ఒపీనియన్ ఇంక్లూడింగ్ మీ, ఫస్ట్లో ఆయన చాలా టైం పడుతుంది, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, చాలా పరిపక్వత సాధించాల్సిన అవసరం ఉంది అని అందరికి ఉన్నటువంటి భావనే. ఆయన డైరెక్ట్గా మినిస్టర్ అయ్యారు వితౌట్ ఎనీ డైరెక్ట్ ఎలక్షన్స్. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికపడి 2014-19 మధ్యలోనే మంత్రిమండలిలోకి వచ్చారు. అలాగే ఆయన తెలుగు లాంగ్వేజ్ స్కిల్స్ వాటి గురించి కూడా కొన్ని విమర్శలు ఉండేవి. బట్ డ్యూరింగ్ హిస్ పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత లోకేష్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ని అక్రాస్ ద పొలిటికల్ ప్లాట్ఫామ్స్ అందరూ గమనించారు. ఐ మీన్ నాకేం బయాస్ లేదు, ఐఎమ్ నాట్ ఏ టీడీపీ పర్సన్, ఈవెన్ ఐ సీన్ మై హిమ్సెల్ఫ్. బికాస్ నేను ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అసలు పెద్దగా పట్టించుకోలేదు, నేను పెద్దగా ఏం అబ్జర్వ్ చేయలేదు. బట్ డ్యూరింగ్ ఐ మీన్ సమ్వేర్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఐ స్టార్టెడ్ టు అబ్జర్వ్ అండ్ లిజన్ టు హిస్ స్పీచెస్. సో పాదయాత్ర అనేది ఒక లోకేష్కే కాదు, దేశవ్యాప్తంగా ఎవరు పాదయాత్ర చేసినా కూడా ఒక ట్రెమండస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చినటువంటి ఒక నిజాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. వెదర్ ఇట్ ఈజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, అఫ్ కోర్స్ వాళ్ళు సీనియర్ లీడర్లుగా ఉన్నా కానీ పాదయాత్ర హ్యాస్ మేడ్ దెమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ కామన్ పీపుల్. అది కదా మనం చూస్తుంది. రెండోది యంగ్ పొలిటికల్ లీడర్స్ లైక్ నేషనల్ లెవెల్లో మీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని జనరల్గా అంటారు అన్నమాట, భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పేసి. సో ఆ రకంగా ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, అలాగే లోకేష్ పాదయాత్ర కూడా ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్నే తీసుకొచ్చిందేమో అని భావించాలేమో. లుకింగ్ ఎట్ హిజ్ రీసెంట్ ఇంటర్వ్యూ ఇన్ ఇండియా టుడే కాన్క్లేవ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అంత సూటిగా సమాధానాలు చెప్పలేదమ్మ, తడుముకోకుండా. పర్టికులర్గా వెన్ ఇట్ కమ్స్ టు కొద్దిగా డిఫికల్ట్ థింగ్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్, నేషనల్ లెవెల్లో డిబేటబుల్గా ఉండేటువంటి కాంట్రవర్సీ తీసుకొచ్చే అవకాశం ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఇంపోజిషన్ కానీ, 3 లాంగ్వేజ్ ఇంపోజిషన్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే కాస్ట్ సెన్సస్ విషయంలో వచ్చినప్పుడు కానీ, ఈ రకమైనటువంటి వాటిల్లో మీ స్టాండ్ ఏంటి అన్నప్పుడు బీయింగ్ అన్ ఎన్డీఏ పార్ట్నర్ ఆయన తడుముకోకుండా చెప్పారు. అలాగే స్టేట్ పాలిటిక్స్కి వచ్చేసరికి మీకు వైసీపీకి ఉన్నటువంటి ఆ పొలిటికల్ రైవల్రీ, మీరేదో రెడ్ బుక్ అన్న విషయంలో కూడా ఆయన ఏమి అట్లాంటిది ఏం లేదు అనలేదు. దెర్ ఈజ్ ఎ రెడ్ బుక్ బట్ ఇట్స్ నాట్ అగెన్స్ట్ టు ఎనీబడి ఆర్ అగెన్స్ట్ టు ద లా అని చెప్పేసి. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది లోకేష్ యొక్క పొలిటికల్ జర్నీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్? సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి, ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం, నమస్కారం. ఖచ్చితంగా పాదయాత్రలు ఒక ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాయి అనేది ఖచ్చితంగా నిర్వివాదాంశం. అది ఎవరు చేసినా కానీ. మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత కానివ్వండి, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రావడానికి ముందు పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకున్న విషయం కానివ్వండి, అట్లాగే వైసీపీలో మరి షర్మిలారెడ్డి గారు కూడా ఆవిడ అన్నయ్య గారి తరఫున
పార్టీకి ప్రచారం చేసి పాదయాత్ర మరి దేశం రాష్ట్రం అంతా కూడా 3000 కిలోమీటర్లు తిరిగినప్పుడు కానివ్వండి, మరి అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కానివ్వండి, ఏ పాదయాత్ర చూసినా కూడా ఏంటంటే పాదయాత్రల ద్వారా ఒక ప్రత్యేకంగా ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రజల యొక్క అంతరాత్మ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది ప్రత్యక్షంగా చూసి వాళ్ళని కలుసుకొని వాళ్ళని మాట్లాడటం ద్వారా తెలుసుకునే అవకాశం నేరుగా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మానసిక స్థితిలో కూడా చాలా మార్పు వస్తుంది. ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో పొలిటికల్ ప్రయోజనాలు ఆశించి చేసినప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి మనసులో ప్రజల జీవన విధానం ఇలా ఉందా, ఇలా బాధపడుతున్నారా, ఈ రకంగా కష్టాలు పడుతున్నారా, వాళ్ళకి ఏదైనా చేయాలి, లేకపోతే వాళ్ళ సమస్యలను ఎలా తీర్చొచ్చు అనే విధమైన కోణంలో ఆలోచన ఖచ్చితంగా అందరికి ఎవరికైనా కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ క్రమంలో భాగంగానే మరి లోకేష్ గారు చేసిన పాదయాత్ర మీరు అన్నట్టుగా నేను కూడా ముందు చాలా తేలిగ్గా తీసుకున్నాను. ఇది జనరల్ గా ఇది ఒక పాదయాత్ర అనేది ఒక ప్రహసనంలాగా మారిపోయింది అందరికీ అనే విధంగా కోణంలోనే ఆలోచించాం. కానీ ఆయన మరి పాదయాత్రకు ముందు పాదయాత్రకి తర్వాత చాలా ప్రస్ఫుటమైన ఆయనలో పరిణతి కనిపిస్తూ వచ్చింది. అంతకుముందు ఆయన మాటల భాష, తెలుగు భాష కూడా మాట్లాడటం కూడా చాలా కష్టంగా, కొన్ని పదాలు ఉచ్చరించడం కూడా చాలా కష్టంగా ఉండే పరిస్థితుల నుంచి ఇవాళ చాలా మెచ్యూర్డ్ గా కనపడుతున్నారు డెఫినెట్ గా ఆయన. మరి నేషనల్ లెవెల్లో జరిగిన కాన్క్లేవ్, ఇండియా టుడే కాన్క్లేవ్ లో కూడా అదే విధమైన భావన ఖచ్చితంగా స్పష్టంగా కనిపించింది. ఆయన ప్రశ్నలు తడుముకోకుండా, ఆలోచించకుండా నేరుగా సూటిగా, అట్లాగే ఏంటంటే వివాదరహితంగా ఆయన ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకుండా మాట్లాడటం అనేది ఖచ్చితంగా పరిణితి అనేది ఖచ్చితంగా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది కొన్ని అంశాలలో ఇప్పుడు ఎన్డీఏలో జత కలిసాం కాబట్టి మేము కలిసి చేస్తాం అనే విషయాలు మాట్లాడారు. కానీ కాకపోతే నేనేమనుకుంటానంటే ఆయన పాదయాత్ర ద్వారా సాధించిన నాలెడ్జ్ కానివ్వండి, ప్రజల కష్టాలు తెలుసుకున్న విధానం కానివ్వండి, అవి పరిపాలనలో కూడా ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన తెలుసుకున్న ప్రజల యొక్క బాధలు, సాధక బాధలు, ఈతి బాధలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ఆయన మంత్రిగా కానివ్వండి, లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా కానివ్వండి, ఆయన వాటిని అమలు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి అనేది కేవలం ఇచ్చిన హామీలో, లేకపోతే ఏదో ఆ సూపర్ 6 లో సూపర్ 7 లో కాకుండా ఇంకా చాలా కోణాల్లో, చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలు అనేక బాధలు పడుతున్నారండి. వీళ్ళు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చాల్సిన బాధ్యత, అవసరం ఎంతో అనిపిస్తా ఉంది. కాబట్టి నేనేమంటానంటే పాదయాత్ర ద్వారా ఆయన తెలుసుకున్న విషయాలు కానివ్వండి, ఆయన మనసులో కలిగిన భావాలు కానివ్వండి, ప్రజల యొక్క కష్టాలు చూసి చలించిన విధానం కానివ్వండి, అవన్నీ కూడా పరిపాలనలో ప్రస్ఫుటించే విధంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయాలి గవర్నెన్స్ ని అని చెప్పేసి నా ఉద్దేశం, చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నానండి. ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను మీ పాయింట్ తోటి. ఏదైతే ఆయన పాదయాత్ర తర్వాత మాత్రం చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆలోచనలో కానివ్వండి, మాట్లాడే విధానంలో కానివ్వండి, ముక్కుసూటితనంగా మాట్లాడే విధానంలో కానివ్వండి. గతంలో ఏమనుకునేవారంటే సాధారణ ప్రజలు కూడా ఏంటంటే అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి తనయుడు మరి కేటీఆర్ కి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ కుమార్ ని కంపేర్ చేసుకుంటూ ఉండేవారు. కంపేర్ చేసుకుంటూ కేటీఆర్ కి ఎక్కువ మార్కులు వేసేవాళ్ళు జనం. ఆయన చాలా బాగా మాట్లాడతాడు, మంచి స్పీకరు, చక్కగా సూటిగా ఇచ్చేస్తాడు అని అనుకునేవాడు. ఈయన్ని ఆ క్రమంలో ఏంటంటే లోకేష్ గారి పట్ల కొంచెం తక్కువగా చేసి మాట్లాడుకోవడం అనేది వింటా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఖచ్చితంగా ఆయన మెచ్యూర్డ్ అయ్యాడు. మాటల విధానం ఖచ్చితంగా ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ వస్తున్నాయి. అది మంచిదే. ఎందుకంటే ప్రధానమైన పార్టీ, రాష్ట్రంలో అధికారంలో పార్టీ, భవిష్యత్తులో కూడా ఆయన ఈ రాష్ట్రంలో నాయకుడిగా ఎమర్జ్ అవుతాడనే దాంట్లో ఇటు సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మరి ఒక నిజాయితీ అయిన రాజకీయాలు, అట్లాగే ప్రజల యొక్క ఆర్తిని తీర్చే రాజకీయాలు, ప్రజల కష్టాలను తీర్చే రాజకీయాలు కనుక చేస్తే మంచి నాయకుడు అవుతాడు, ప్రజానాయకుడు అవుతాడు. పార్టీ నాయకుడు కాదు, ప్రజానాయకుడు అవుతాడు అనేది నా ఉద్దేశం. ఎస్ బాజీ గారు, అయితే మీరు అన్నారు కదా పాదయాత్రలో కామన్ మ్యాన్ యొక్క నీడ్స్ వీటన్నిటిని అడ్రస్ చేస్తూ పాలిటిక్స్ ఉండాలి అనేది. మీరు అన్నదేమో సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని అంటారు. అయితే దాన్ని బట్టి మీరు కూడా చూసే ఉంటారు, ఆయన వాట్సాప్ గవర్నెన్స్ అనే దాన్ని ఎగ్జాంపుల్గా అక్కడ కోట్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలో
సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్తో మాట్లాడుతున్నప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనే దాన్ని మేము తీసుకొచ్చాము. ఇది కామన్ మ్యాన్ అడ్రస్ చేయడం కోసమే. ఎందుకంటే పాదయాత్రలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇష్యూస్ అన్నీ కూడా వీటి చుట్టూనే తిరుగుతూ ఉండేవి. ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూదే తిరగలేకపోతున్నాము, రోజులు నెలల తరబడి సంవత్సరాల తరబడి. అలాగే అక్కడ ఈ మిడిల్ మ్యాన్ వాళ్ళకి లంచాలు అయినా కూడా టైం టేకింగ్ ప్రాసెస్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది అయితే అడిగేవాళ్ళట, మేము బటన్ నొక్కితే మా ఇంటికి ఫుడ్ వస్తుంది, గ్రాసరీస్ వస్తున్నాయి, ఏ మూవీ కావాలంటే ఆ మూవీ చూస్తున్నాము, ఏమైంది గవర్నమెంట్ ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు, వాట్స్ రాంగ్ విత్ గవర్నమెంట్ అన్నప్పుడు బీయింగ్ హెచ్ఆర్డి మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ వీ హ్యావ్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్. ఇప్పటి వరకు 200 సర్వీసెస్ మనమిత్ర, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనమిత్ర అనేది వాట్సాప్ యొక్క ఐడి, అది సింగిల్ నంబర్తోనే ఇనిషియేషన్ అని చెప్పేసి. నాకు కొన్ని మొదట్లో డౌట్స్ ఉండే. రమేష్ గారు, యూ కెన్ అడ్రస్ దిస్ వన్. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ గవర్నెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్? అండి, ఇట్స్ ఎ స్మార్ట్ మూవ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. వి వెల్కమ్ దట్ మూవ్. బట్ నేనైతే కనుక ఇట్స్ ప్రీ మెచ్యూర్. ఎందుకంటే దానికి ఏదో బాలారిష్టాలు ఇంకా చాలా ఉంటాయి. అన్ని సర్టిఫికేట్స్ ఒకే రకంగా ఈజీ, జస్ట్ లైక్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నంత ఈజీ కాదు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, లేదంటే ల్యాండ్ ఇవి పేపర్స్ కానీ, లేదంటే కనుక ఇంకా కొన్ని ఏవైతే ప్రూఫ్స్ చూపించాలనుకున్నప్పుడు కొన్ని ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అన్నీ కూడా సబ్మిట్ చేయలేము. ఎందుకంటే అన్నీ కూడా రెడీగా ఉండవు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ కానీ, మరి కంకరెంట్గా అంటే హైబ్రిడ్ మోడల్లో చేస్తే బాగుంటుంది. మరి ప్రస్తుతం అయితే నాకు తెలిసి ఓన్లీ ఎలక్ట్రానిక్ మోడల్లోనే ఉండదు, ఎందుకంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ టైం పడుతుంది. రమేష్ గారు, యూ కెన్ గివ్ యువర్ కామెంట్. మీరు ఆ ఇంటర్వ్యూ చూసారో లేదో తెలియదు, బట్ యూ కెన్ డిఫర్ విత్ హిస్ వ్యూస్ నేషనల్లీ ఆర్ స్టేట్ వైడ్. సురేష్ గారు, మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ అలాగే ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇండియా టుడే కాన్క్లేవ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాని మీద మీరు చర్చ పెట్టడం జరిగింది. యాక్చువల్గా నారా లోకేష్ గారు అది ఇంగ్లీష్ ఇంటర్వ్యూ కాబట్టి ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. సో క్లియర్గా ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో క్లియర్గా ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా ఆయన గతంలోనే ఇంగ్లీష్లో కూడా అతను బాగానే మాట్లాడుతూ ఉండేవాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇంగ్లీష్లో సమాధానాలు బాగానే చెప్తారు. కానీ తెలుగు ఇంటర్వ్యూస్కి వచ్చేటప్పటికి ఇంత పెద్ద అరగంట ఇంటర్వ్యూలో భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఆయన వొకాబులరీ ఎలాగుంది, లేకపోతే ఆయన సమాధానాలు ఎలా చెప్తున్నారు అనే దాని మీద మీరు అప్పుడు జరిగిన ఇంటర్వ్యూస్ మనం చూసి మాట్లాడితే దాని మీద ఏదన్నా మనం చెప్పడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ ఉంటుంది. ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తికి ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో బాగానే మాట్లాడతారు, బాగానే సమాధానాలు చెప్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక వాట్సాప్ గవర్నెన్స్ గురించి మీరు మాట్లాడటం జరిగింది. రమేష్ గారు ఇప్పుడు ఆయన ఏదో ఇంగ్లీష్ ఎక్స్పర్టైజ్ ని, ఆయన లింగ్విస్టిక్ స్కిల్స్ ని దాన్ని బేస్ చేసుకుని నేను ఈ టాపిక్ తీసుకోలేదు. ఓకే, ఈ టాపిక్ తీసుకో. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాంట్లో అడిగింది అనమాట సర్దేశాయ్, మీరు నిన్న కూర్చున్న సీట్లో నిన్న ఇదే టైంకి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. వాట్ హీ సెడ్ ఇన్ దట్ చైర్ ఏంటంటే, మాకు తెలంగాణకి హైదరాబాద్ ఉంది అన్న మాట అన్నారు. అన్నదానికి మరి ఏపీకి ఏముంది అని నేను మిమ్మల్ని అడిగితే మీరేమంటారంటే, అది కూడా ఎందుకు చెప్పారంటే, ఇది ఇక్కడ ఒక ఎనాలజీ ఉంది. ఇక్కడ ఒక ఎనాలజీ అందరికీ తెలియని విషయం. దేర్ వాజ్ ఎ హిందీ ఓల్డ్ మూవీ దీవార్. దాంట్లో అమితాబ్ బచ్చన్ అంటాడు శశి కపూర్ని, నా దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఇవన్నీ అని లిస్ట్ చెప్తే అప్పుడు శశి కపూర్ అంటాడట మేరే పాస్ మాహాయ్ అని చెప్పేసి, అమ్మ నా దగ్గర ఉందని చెప్పేసి. అంటే ఎనాలజీ చెప్తున్నా అంతే తప్ప నేనేమో దీన్ని ఏదో గ్లోరిఫై చేయట్లేదు. అంటే స్పాంటేనిటీ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2 days బ్యాక్, దానికన్నా 2 days బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలోకి వెళ్ళారు. అప్పుడు ఏదైతే ఈ డీలిమిటేషన్ కానీ లేకపోతే హిందీ ఇంపోజిషన్ మీద కానీ మాట్లాడినప్పుడు ఆయన దాన్ని ఏమంటారంటే తెలుగులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ లోకేష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే ప్రయత్నం చేశారు అంటే ఆయనకుండే ఇబ్బందులు, ఎందుకంటే ఎన్డీఏలో ఆయన ఉన్నారు, ఈయన కూడా ఉన్నారు. కానీ ఈయన ఏం మాట్లాడినా ఏదో మాట్లాడారులే అని చెప్పి కొంత తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆయన తప్పుకునేటట్టే మాట్లాడతారు తప్ప క్లియర్ కట్గా ఆయన మాట్లాడలేరు కదా. ఎందుకంటే అది డీలిమిటేషన్ విషయం కానీ మరొక విషయం కానీ బీజేపీ తోటి మాట్లాడకుండా బీజేపీ యొక్క
ఎసెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నట్టే మాట్లాడతారు. అది మీరు చెప్పినా నేను చెప్పినా తప్పదు. ఇక అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్కి ఉన్నారు కదా అని చెప్పి అది దేవర్ సినిమాలో అనే వ్యాఖ్యలను ఆయన మీరు గుర్తు చేస్తూ మాట్లాడారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్కి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎసెట్ అయితే నిన్న మైక్రోసాఫ్ట్ ఈ రోజు అనుకుంటా మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నోయిడాకు వెళ్ళిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్కి ఉన్నారు కదా, బిల్ గేట్స్ గారితో నేను 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అడిగితే ఆయన 40 నిమిషాలు నాతో మాట్లాడారు, చాలా ఇంప్రెస్ అయిపోయారు. అలా ఎలా అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఇంకా బోళ్ళంత మంది వాళ్ళ పార్టీ నాయకులు కానీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బిల్ గేట్స్ గారితో కలిసినా సరే ఈ రోజున ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మనకు రాలా, ఉత్తరప్రదేశ్లో నోయిడాకు వెళ్ళిపోయింది. సో మన స్టేట్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పడం అనేది ఏం చెప్పాలో తెలియక, ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ కర్ణాటకకి బెంగళూరు అనే ఒక పెద్ద మహానగరం ఉంది, అలాగే తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి మన హైదరాబాద్ ఉంది. కానీ మన స్టేట్లో ఏపీకి వైజాగ్ ఉంది కదా అని చెబితే ఎక్కడ అమరావతి డిగ్రేడ్ అయిపోద్దేమో అని చెప్పి భయపడి చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చెప్పుండొచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అమరావతికి ఈ రోజున పెద్ద కంపెనీస్ వచ్చే పరిస్థితి లేదు, రమేష్ గారు కూడా లేదు. ఎందుకంటే రమేష్ గారు ఐ వాచ్ ఫుల్ 32-minute వీడియో ఇంటర్వ్యూ, దాంట్లో అమరావతి పేరు వినపడలేదు కానీ నాకు వైజాగ్ పేరు వినపడింది ఆయన మాటల్లో. అడిగినప్పుడు ఆయన చెప్పలేదని చెప్తున్నా. వీ హావ్ వైజాగ్ అనేది ఆయన ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పారు కదా. అంటే అక్కడ చంద్రబాబు ఉన్నారని చెప్పడమే కాదు, మేము వైజాగ్ ని డేటా సెంటర్ ఎలా అయితే ఐటీ సిటీగా హైదరాబాద్ మాట్లాడినప్పుడు నేను విన్నాను సార్. ఎందుకంటే క్లియర్ గా నేను చూశాను, మొత్తం అంతా కూడా హాఫ్ అన్ అవర్ అది అంతా డిబేట్ కూడా నేను చూశాను. ఏఐ సెంటర్ గురించి వచ్చినప్పుడు వైజాగ్ లో డేటా సెంటర్ పెట్టడానికి అని చెప్పి వైజాగ్ గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. బట్ ఆయన క్లియర్ గా చెప్పినప్పుడు తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటక బెంగళూరు ఇవన్నీ ఆయన రాజ్దీప్ సర్దేశాయ్ గారు చెప్పినప్పుడు వీ హ్యావ్ చంద్రబాబు నాయుడు గారు కాదు కదా ఆన్సర్. దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. ఎవరు అక్కడ మనకేంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సిటీ ఉన్నది కేవలం మనకి వైజాగ్ మాత్రమే, నెక్స్ట్ తిరుపతి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆయన చెప్పి మన స్టేట్ కూడా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేటట్టుగా ఆయన యొక్క సమాధానం అక్కడ ఉండుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజున మనం విడదీసిన రాష్ట్రం, ఈ రాష్ట్రం నిజంగా కష్టాల్లో ఉంటుంది. మనం ఎక్కడ కూడా డెవలప్డ్ సిటీస్, ఎందుకంటే గతంలో అందరూ కూడా హైదరాబాద్లోనే ప్రతిదీ లొకేట్ చేసి ఉండటం మూలంగా ఈ రోజున మన స్టేట్ అనేది అంత డెవలప్డ్ స్టేట్గా లేదు. కాబట్టి ఓన్లీ మనకున్న ఏకైక సిటీ డెవలప్డ్ సిటీ వైజాగ్. ఆ వైజాగ్లో రేపొద్దున మనకు ఉంది కదా అని చెప్తే వాళ్ళ వైజాగ్ యొక్క గొప్పదనం ప్రపంచం అంతా కూడా, ఎందుకంటే ఈ రోజున లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్, ఆయనకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది మినిస్టర్గా. సో డెఫినెట్గా ఆయన చెప్పే వర్డ్స్, ఓహో వైజాగ్ అనే ఒక సిటీ ఉందంట అని చెప్పి బయటకు వెళ్ళింది అనుకోండి, వైజాగ్ యొక్క ఇది కూడా పెరిగి ఉండేది, అక్కడికి సిటీస్ కంపెనీస్ రావడానికి కూడా అవకాశం వచ్చి ఉండేది. కానీ ఆయన తన తండ్రిని ప్రొజెక్ట్ చేసుకున్నారు, సివిఎన్ గారు ఉన్నారని చెప్పి చెప్పారు తప్ప మన స్టేట్లో ఉన్న ఒక గొప్ప సిటీ వైజాగ్ని ఆయన ప్రొజెక్ట్ చేయలేదు అనేది క్లియర్గా అందరూ కూడా అర్థం చేసుకోవాలన్న విషయం నాకైతే క్లియర్గా. ఎందుకంటే నేను క్లియర్గా డిబేట్ విషయం మొత్తం చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఇకపోతే వైసీపీ ప్రస్తావన కూడా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వటం లేదు, ఆయన పోరాడుతున్నారు కదా అన్నదానికి రూల్ ప్రకారం లేని దాన్ని ఎలా ఇస్తామని చెప్పేసి చాలా ముక్తసరిగా చెప్పిన దానికి ఈవెన్ రాజ్దీప్ సర్దేశాయ్ ఆల్సో అగ్రీడ్ విత్ దట్ థింగ్. దేర్ ఈస్ ఎ రూల్ 10% ఆఫ్ ది టోటల్ సీట్స్ అవైలబుల్. అది పార్లమెంట్లో కూడా అదే పాటించారు 2014-19. 2024 కాంగ్రెస్ పార్టీకి 55 మార్క్ దాటింది కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే ఇట్స్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్గా ఒక్కోసారి ఆయనకి విశేష అధికారాలు ఉంటాయి కాబట్టి పార్లమెంట్లో అయితే ఇంకాస్త అవకాశం ఉంటుంది. పార్లమెంట్ అనేది ప్రపంచం అంతా చూస్తుంటుంది కాబట్టి దట్స్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ అన్న ఉద్దేశంలో వాళ్ళు కూడా లీగల్ ఫైట్ చేశారు ఒక్కసారి అనుకుంటారు 2014 టైంలో. ఎందుకంటే అప్పుడు వెరీ క్లోజ్ టు ద మార్క్ అది. అప్పుడు సుప్రీంకోర్టు డినై చేసింది. దేర్ ఈజ్ ఏ
క్లియర్ రూల్ దట్ 10% ఆఫ్ ది హౌస్ 545లో 44లో ఉండాల్సిందే. కాబట్టి ఆ రూల్ ప్రకారం ఇవ్వలేనన్న దానికి మరి ఆయన చెప్పిన సమాధానం. రెండోది రెడ్ బుక్ గురించి అడిగినప్పుడు కూడా ఎస్ దేర్ ఈజ్ ఎ రెడ్ బుక్, బట్ అది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప ఉల్లంఘించిన వారికి రెడ్ బుక్కి సంబంధం లేదని చెప్పేసి. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్? ప్రతిపక్ష హోదా గురించి ఆయన చెప్పిన మాటలో రాజ్దీప్ సర్దేశాయ్ గారు అగ్రీ చేశారు అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా ప్రతిపక్ష హోదా గురించి ఎక్కడా కూడా సుప్రీంకోర్టు డెనై చేసిందంటే 10% అనేది పార్లమెంట్లో ఉన్న అది క్లియర్గా అక్కడ కూడా లేదు అనేది తెలిసిన విషయం. మీరు క్లియర్గా నేను కావాలంటే మీకు ఆ కాపీస్ కూడా పంపిస్తాను సురేష్ గారు, మీ నెంబర్ చెప్తే, ఎందుకంటే అది కోర్టులో ఉన్న విషయం కాబట్టి. మన ప్రతిపక్ష హోదా దీని మీద చాలా డిబేట్లు జరిగినాయి. నేను కూడా షక్దర్ అండ్ కౌల్ రూల్ చూశాను. నేను 1/10 ఆఫ్ ది అనేది రూల్ ఉందంటారు సురేష్ గారు. 10% వాళ్ళకి ఇచ్చే అలవెన్సులు ఆ శాలరీస్ సంబంధించి ప్రతిపక్ష నాయకుడు అన్న పదం వచ్చింది, ప్రస్తావన వచ్చినప్పుడు కోరం ఎలా అయితే 10% ఆఫ్ ది కోరం ఎలా అయితే ఉండాలో అలాగే సేమ్ అప్లైస్ టు ద when it comes to the leader of opposition. Supreme Court ఇవన్నీ చూడకుండా, Supreme Court is the apex court of the country. ఇక దాన్ని మించింది ఏమీ లేదు. వాళ్ళకన్నా కూడా మనకేమి తెలియదు. వాళ్ళు ఒకసారి ఒక రూలింగ్ ఇచ్చిన తర్వాత దట్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఎయిదర్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఇన్ అసెంబ్లీస్. అయితే మీరు ఒకే ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నారు. ఢిల్లీ మొదటిసారి ఫస్ట్ నుంచి ఒక ఢిల్లీని పట్టుకుని ఆడుతున్నారు. ఢిల్లీ ఒకటే, కానీ ఢిల్లీ కాకుండా ఇవ్వనటువంటి జనార్దన్ రెడ్డి గారికి గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారు. అలాగే 84 లో పర్వతరేణి ఉత్తర గారికి టీడీపీ లీడర్ గా ఉన్నప్పుడు అదే ఇక్కడ ఏదో కన్ఫ్యూజన్. దాని మీద ఆఖరి స్పీకర్ కూడా రూలింగ్ ఇచ్చాడు. మొన్న ఆఖరికి అయ్యన్ పాత్రుడు గారు కూడా రూలింగ్ ఇచ్చారు. ఈవెన్ పయ్యావుల కేశవ్ గారు కూడా. నేనేమంటున్నానంటే వాళ్ళ మాటలు, ఎందుకంటే ఇది హౌస్ లో చెప్పిన దానికి ప్రామాణికం అంతే. ఉపేంద్ర గారికి కానీ పి జనార్దన్ రెడ్డి గారు కానీ ఎల్ఓపి ఇవ్వలేదు. ఫ్లోర్ లీడర్ గా మాత్రమే పార్టీ గ్రూప్ కి లీడర్ గా మాత్రమే రికగ్నైజ్ చేశారు. దట్ వాస్ వెరీ క్లియర్. లీడర్ గా వీళ్ళు ఏం రికగ్నైజ్ చేయక్కర్లేదు సార్. ఇప్పుడైతే అది ఆ ప్రతిపక్షం ఎవరైతే ఉంటారో వాళ్ళు లెటర్ స్పీకర్ గారికి పెడితే ఆటోమేటిక్ గా అది రికగ్నైజ్ అవుతుంది. ఆయన రికగ్నైజ్ చేయాల్సిందే అది. ఓకే రమేష్ గారు, పాయింట్ ఏంటంటే ఇక దీని మీద వాదనలు అనవసరం. కానీ నేనేమన్నా, సుప్రీంకోర్టు ఆల్రెడీ ఫైనల్ రూలింగ్ ఇచ్చేసింది. అది పార్లమెంట్ లో ఫాలో అవుతున్న సంప్రదాయం. ఒక్కటి మాత్రం ఎక్సెప్షన్. అదే ఒక్క నిమిషం ఆగండి. ఆ సంప్రదాయానికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇఫ్ స్పీకర్ గనక డిసైడ్స్ టు గివ్ ఎల్ఓపి అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్, అది ఢిల్లీలో చేశారు. దానికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారికి వేరే రకమైనటువంటి బీజేపీ ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అప్పుడు థంపింగ్ మెజారిటీ 67 మెంబర్స్తో వచ్చింది. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు అప్పుడు స్పీకర్గా వాళ్ళు ఒక పార్టీ పరంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు. ఎందుకంటే ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం, రాష్ట్రం కాదు ఇక్కడ. అదొకటి. సరే, అది పక్కన పెడదాం. రెడ్ బుక్, వాట్ ఈస్ రెడ్ బుక్? ఇప్పుడు రెడ్ బుక్ విషయంలో మనందరం చూస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయిపోతే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా చేయొచ్చు. ఎక్కడ అక్రమ కేసులు పెడితే రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అణగదొక్కాలనే విధంగా ఆయన చేస్తున్నారు. ఎక్కడ దాకా నిన్న క్లియర్గా ఈ పాత విషయాలు పోలేని కేసెస్ చూసాం. అన్ని కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతున్నవే. నిన్న విడుదల రజనీ గారి కాన్స్టిట్యున్సీ చిలుకలూరుపేటలో ఒక కుర్రోడిని దొడ్డ రాకేష్ గాంధీ అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఎవరో ఒక టీడీపీ నాయకుడిని చంపబోయారనే ఇదితోటి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇవాళ క్లియర్గా విడుదల రజనీ గారు ప్రూఫ్స్ తోటి మీడియా ముందు చూపించడం జరిగింది. రాత్రి 9 గంటలకి ఆ దొడ్డ రాకేష్ గాంధీ అనే కుర్రాడు అతని ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ చూపించడం జరిగింది ఆవిడ. నెక్స్ట్ ఇంకో కుర్రాడు, అతనితో పాటు ఉన్న కుర్రాడు సెలూన్ లో కటింగ్ వేయించుకుంటున్న సమయంలో 9 గంటలకు సెలూన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ చూపించడం జరిగింది. అలాగే ఇంకో కుర్రాడు హైదరాబాద్ లో ఉన్న విషయం కూడా చూపించడం జరిగింది విడుదల రజనీ గారు. కానీ వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మరి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదంటారా సురేష్ గారు? ఈ రకంగా అక్రమ కేసులు పెడుతూ ఒకవేళ వైలేషన్ ఆఫ్ లా జరిగినప్పుడు యాక్చువల్గా దానికన్నా ముందు వీ హ్యావ్ టు కరెక్ట్ వన్ వర్డ్. దెర్ ఈజ్ నో కాన్స్టిట్యూషన్ అదర్ దాన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అన్న పదమే రాంగ్ అసలు. అంటే మీరని కాదు, జనరల్గా నేను వాడినా ఎవరు వాడినా కానీ
ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్. రెడ్ బుక్ అనేది ఆయన చెప్పేది ఏంటంటే ఆయన ఇది చట్టవిరుద్ధంగా చేసిన వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవడానికి లిస్ట్ పెద్దది ఉంది కాబట్టి రాసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఒకవేళ నిజంగా కనుక అది అంత ఇబ్బంది కలిగించేది అయితే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది నేషనల్ మీడియా అందరి ముందు దేర్ ఈజ్ ఎ రెడ్ బుక్ అని చెప్పేసి అంత ఘంటాబాదంగా చెప్పడం అయితే, అప్పుడు కూడా ఆయన రూల్ వైలేట్ చేస్తే మాత్రం మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము. ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా అప్పుడు వ్యవహరించిన వారి పేర్లు రాసుకున్న దాన్ని రెడ్ బుక్ అంతే తప్ప దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదని ఆయన. సురేష్ గారు, మీరు ఆ వీడియో చూసారు లేదా? ఈ రోజు మీ ప్రెస్ మీట్ విడుదల రజనీ గారు పెట్టిన ప్రెస్ మీట్ చూద్దాం. ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే మీరు చూసారా లేదా అని అడుగుతున్నానండి. నేను చూడలేదు. మీరు చూడలేదు? ఖచ్చితంగా ఉంటాయి సార్. నేనేమంటున్నానంటే ఈ ఇండియన్ పాలిటిక్స్ లో ఈ దీన్ని ఏమంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతీకారపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి పాలిటిక్స్ లేకుండా ఉంటాయని నేనైతే అనుకోను. కాకపోతే ఏంటంటే టు ద ఎక్స్టెంట్, ఏ ఎక్స్టెంట్లో జరుగుతుంది, ఎంత ఇదిగా జరుగుతుంది అనే దాన్ని ఒకవేళ తప్పుగానే ఒప్పుకోవాలి, ఒప్పుగానే చూద్దాం దానికి. రైట్, టైం ఎక్కువ లేదు సార్. విజయ్ కిరణ్ గారు సార్, గుడ్ ఈవినింగ్ అండి. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ యువర్ లీడర్? సార్, ఒకటి మీకు, ప్యానల్ సభ్యులకు, ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు పాదయాత్రకి ముందు, పాదయాత్రకి తర్వాత అందరం కూడా తెలిసిన విషయం. ఇప్పుడు అనేకమైనటువంటి అవమానాలు, భాష రాదన్నారు, భాషని అనర్గళంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏ విధంగా భాషని పై పట్టు సాధించారో చూసాం. తర్వాత బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడారు. దాన్ని కూడా మార్చి దాన్ని కూడా ఏ విధంగా ఉండాలో చేసి చూపించారు. గెలుపు లేదు, ఓడిపోయాడు, మంత్రిగా ఉండి ఓడిపోయాడు అని చెప్పి అన్నారు. అదే నియోజకవర్గంలో అంటే ఇప్పుడు పులివెందుల అంటే దాదాపు 60-70% జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఉంటుంది. అది కాక తాతగారు, వాళ్ళ నాన్నగారు అనేకమైన 70s నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి గెలిచారు. ఒక్కసారో 2 సార్లు గెలిచినటువంటి మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారి సామాజిక వర్గానికి సంబంధించి 10,000-12,000 ఓట్లు ఉంటాయి. అది ఎక్కువ కూడా బీసీలు, ఇతర కమ్యూనిటీస్ ఉండేటువంటి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ బాగా బలహీనంగా ఉండే నియోజకవర్గాలు ఏదిరా అంటే 1-2 ప్లేసుల్లో ఉండే నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. అటువంటి మంగళగిరి నియోజకవర్గంలో తాతలు, ముత్తాతలు, తండ్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలుగా చేసినటువంటి ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఎప్పుడూ రానటువంటి మెజారిటీ, బొంబాడిచ్చే మెజారిటీ లోకేష్ గారు తెచ్చి చూపించుకొని లోకేష్ గారి విజయం ఎట్లా ఉంటుందో కళ్ళ ముందు చూపించినటువంటి పరిస్థితి. అంటే ఒక నాయకుడు అవమానాలకు గురయ్యి అనేకమైనటువంటి అంటే రాజకీయాల్లో ఏవైతే టచ్ చేయకూడదో అవన్నీ కూడా టచ్ చేసి ఇవాళ లోకేష్ గారు రెడ్ బుక్ సంబంధించి కానీ లేదా ఇంకొక సంబంధించి కానీ ఏది చెప్పినా సరే ఒక సిస్టమ్ ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం ఎవరిని కూడా మీరు చూడండి. ఇవాళ వీళ్ళే చెప్తా ఉన్నారు వీళ్ళకి 39% ఎంతో ఓటింగ్ వచ్చింది, మాకు 1,40,00,000 మంది, 30 లక్షల మంది, మా కార్యకర్తలే 1 కోటి మంది రకరకాలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి అంతమంది ఉన్నారు. ఇవాళ ఎంతమంది మీద కేసులు పడతా ఉన్నాయి అంటే 10ల సంఖ్యలో కూడా లేని పరిస్థితి. ఎందుకు? ఎవరైతే విశృంఖలంగా తల్లుల్ని, పిల్లల్ని, మహిళల్ని ఎవరిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాడులు చేసి ఇప్పుడు రెడ్ బుక్ అంటారున్నారండి. నడి రోడ్డు పైన తోటా చంద్ర యాదవ్ అనేటువంటి ఒక బీసీ సోదరుడిని పీక కోసి జై జగన్ అని అనమంటాం. అది ఎక్కడ మరి దానికి రెడ్ బుక్ అప్లై అవ్వాల్సినటువంటి అవసరం లేదా? రెడ్ బుక్ అప్లై అవ్వటం అంటే ఏంటి? ఆ నేరం చేసిన వారిని అప్పుడున్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఈ రోజున సిఐడి విచారణకి ఇచ్చారు. రెడ్ బుక్ ఏం చేస్తుందంటే మీరు చేసిన తప్పుల్ని, ఆ తప్పుల్ని సమీక్షించి మీరు చేసిన దాంట్లో తప్పులుంటే వాటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ రెడ్ బుక్ తప్ప అదేం రాజ్యాంగేతర శక్తి కాదు. రాజ్యాంగం కంటే గొప్పది కాదు. రాజ్యాంగం కంటే ఏ బుక్ గొప్పది కాదు భారతదేశంలో. రాజ్యాంగం తర్వాతే ఏ బుక్ అయినా. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక రాజ్యం నడిచింది, రాజ్యాంగానికి విరోధకాలు ఇచ్చారు,
బాధితుడిపైనే కేసులు పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా కరెక్ట్ చేస్తున్నటువంటి పుస్తకం రెడ్ బుక్. ఇవాళ మీరు చూడండి, సర్దేశాయ్ గారి ఇంటర్వ్యూ మొత్తం కూడా ఎక్కడా కూడా ఒక కాన్ఫిడెన్స్ కనపడతా ఉంది, ఒక షార్ప్నెస్ కనపడతా ఉంది. ఏదైనా సరే డెసిషన్ మేకింగ్, ఎక్కడైనా సరే ఏ రంగంలో ఉన్నప్పటికి కూడా డెసిషన్ మేకింగ్ ఈజ్ ద ప్రైమరీ అసెట్. ఆ డెసిషన్ మేకింగ్ చెప్పే విధానం అంతా కూడా పాయింట్ బ్లాక్ లో చెప్తా ఉన్నారు. అంటే విజయ్ కిరణ్ గారు ఆయన పాయింట్ బ్లాంక్ లో కాన్ఫిడెంట్ గా లాంగ్వేజ్ స్కిల్స్ ఇవన్నీ ఒక పార్శ్వం మాత్రమే. కానీ బాజీ గారు మెన్షన్ చేసినట్టు హానెస్ట్ పాలిటిక్స్, ట్రాన్స్పరెన్సీ కూడా ఇంపార్టెంట్. రైట్, ఒక పాయింట్లో ఎప్పుడైతే ఇంపోజిషన్ ఆఫ్ హిందీ, 3 లాంగ్వేజెస్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త పాలసీ వచ్చింది దాని మీద అడిగినప్పుడు దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ ఇంపోజిషన్ ఇన్ ఇండియా అన్నది బాగానే ఉంది, చాలా బాగుంది, కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రం మీద కూడా ఇంపోజిషన్ అంటే బలవంతంగా రుద్దడం అనే కాన్సెప్ట్ లేదు అన్నాడు, అంతవరకు బాగుంది. కానీ అట్ ది సేమ్ టైం కంటిన్యూ చేస్తూ హిందీ నేర్చుకోకూడదని ఎందుకు అనుకోవాలి, అలాగే 3 లాంగ్వేజెస్ కాదు ఎన్ని లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవచ్చు, అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి స్కోప్ లేదు అక్కడ. పాయింట్ ఏంటంటే ఒక 3 లాంగ్వేజెస్ మనకు ఒక కరికులం ఉంది, ఆ కరికులంలో మదర్ టంగ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి చాయిస్ ఇవ్వాలి. సాంస్క్రిట్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, మరో లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, జర్మన్ నేర్చుకోవచ్చు. ఆయన జర్మన్, జపనీస్ ఎందుకు నేర్చుకోకూడదు అని అంటూనే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు నేర్చుకోకూడదు అని అంటే నేర్చుకోవచ్చు, బట్ ఎట్ ది చాయిస్ ఉండాలి, నాట్ యాజ్ ఎ మ్యాండేటరీ ఉండకూడదు కదా. మరి ఇలాంటప్పుడు ఆయన ఆ ఫార్మ్నెస్లో, ఆ ఆన్సర్స్లో కొంత దాన్ని ఏమంటారంటే ఇది కనపడింది, ఇన్ట్రాన్స్పరెన్సీ కనపడింది. మీరే దాని ఆన్సర్ కూడా మీరే చెప్పారండి. మొదటగానే ఏం చెప్పారు, బలవంతంగా రుద్దటం అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయమనేటువంటి మాట క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత ఆప్షన్స్ చెప్పారు, వాటిని నేర్చుకోవటం వల్ల వచ్చేటువంటి అవకాశాలు. సో నేషనల్ పాలసీగా ఎలా వస్తుంది, దాన్ని ఏ విధంగా డీల్ చేస్తారనేటువంటి దాన్ని పక్కన పెడితే మీరు చెప్పినటువంటి అనేక అంశాలు డిబేటబుల్ అంశాలే, దాన్ని ఎవరేమీ కాదనలేనటువంటి అంశాలు. అయితే లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఎవరు కూడా బలవంతంగా రుద్దలేరు, రుద్దనీయము అనేటువంటి ఒక వాస్తవాన్ని చెప్పారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్లో ఎందుకు నేర్చుకోకూడదు, ఇన్ కేసు హిందీ పెడితే హిందీ ఎందుకు నేర్చుకోకూడదు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకుంటారు, లేదనుకున్న వాళ్ళు మీరు చెప్పినట్టు లేదు, వాళ్ళకు ఒక ఆప్షన్ ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇందాక ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రమేష్ గారు కూడా చెప్పారు, మీరు కూడా అద్భుతంగా చెప్పారు, మేరే పాస్ మా హై అని. అదే మా అంటే ఏంటి, అసలు తల్లి అంటే ఉన్నటువంటి నీకు వేల ఆస్తులున్నా, ఎన్ని సిరి సంపదలున్నా, ఏదున్నా సరే తల్లి లేనివాడు వాటన్నిటికీ తల్లి ఉండవాడే నిజమైనటువంటి ధనవంతుడు అన్ని రకాలుగా కూడా. అయితే ఇక్కడ వైజాగ్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది. మీరు చూడండి, మీరు అక్కడ ఆయన అడిగిన క్వశ్చన్ని మీరు ఇంటరప్ట్ చేసుకునే విధానం ఉంటుంది. రమేష్ గారు నేనేమంటా అంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ హైదరాబాద్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ బెంగళూరు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ చెన్నై. మరి అటువంటి ప్రదేశాలతో పోల్చుకున్నప్పుడు వైజాగ్ అంత ఎస్టాబ్లిష్డ్ కాదు, కొంత ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ వీటన్నిటినీ తలదన్నేటువంటి రమేష్ గారు, అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. రమేష్ గారు మీరు చెప్పినప్పుడు విన్నాను, టైంకి అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. తర్వాత 10 years కి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా వచ్చింది, దానికి ఎవరు బాధ్యులు, అవన్నీ కూడా తర్వాత డిబేట్ చేద్దాం, అది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది అవన్నీ అందరికీ తెలుసు. విమానానికి సంబంధించి కంటిన్యూస్ ప్రాసెస్ మీలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక పని చేస్తే దాని మధ్యలో ఆగిపోతే దాన్ని కంటిన్యూ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని ధ్వంసం చేసిన నాయకుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేనేం చెప్తా ఉన్నా అంటే, లోకేష్ గారు చంద్రబాబు గారు మాకున్నారు అంటానికి అంశం ఏంటంటే, వినండి సార్ రమేష్ గారు, అంటానికి గల కారణం ఏంటంటే,
ఒక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలను ఆ రాష్ట్రాలు ఒక్కొక్కటే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో 3-4 నగరాలని ఆ విధంగా చేసే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేరే చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పే మాట అంటే కారణం అది. మీలాగా విధ్వంసం కాదు మాది, అభివృద్ధి సంక్షేమం. 9 నెలల్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు. ఈ రోజు 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అక్కడ పోస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి అప్పులు తెచ్చి పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు? అంటే మీరు చెప్పే మాటలు ఏమీ కూడా నిజాలు కాదు. ప్రజలను మభ్యపెట్టి మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అనేది అప్పులు తెచ్చి డెవలప్ అవ్వాలి తప్ప అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలందరి మీద భారం వేసి ఎలా చేస్తారు? మనది కాదు. మీరు చూడండి ఒకసారి. మనకి ఇంకా గెస్ట్లు ఉన్నారు, మాట్లాడాల్సింది కొద్దిగా టైం కన్స్ట్రెయింట్ ఉంది. మీకు క్లారిటీ ఇస్తున్నాను. మనం మాట్లాడుకునే టైంకే సెంటర్ ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది ఆన్ అమరావతికి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి అప్పులు రాష్ట్రం యొక్క అప్పుల కింద రావు, వాటికి వచ్చేటటువంటి గ్రాంట్లు అని చెప్పేసి కాసేపటి క్రితమే క్లారిటీ ఇచ్చింది. రెండోది ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, హైదరాబాద్ 1990s బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈస్ డిఫరెంట్. హైదరాబాద్కి ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు అంటే నేను కూడా ఒప్పుకోను. హైదరాబాద్ సికింద్రాబాద్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హైదరాబాద్ సికింద్రాబాద్ అండ్ సైబరాబాద్. ఈ ట్రై సిటీస్ హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్విన్ సిటీస్ హైదరాబాద్. ఇది ఇక్కడ దీన్ని మాట్లాడుకోవాలి. అవునన్నా కాదన్నా పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఒప్పుకునేది ఏంటంటే, ద ఆర్కిటెక్ట్ ఆఫ్ సైబర్ సిటీ ఇన్ అలాంగ్ విత్ 2 other ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఈజ్ నన్ అదర్ దాన్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఒక్కడే చేశాడని కాదు, ఆ టైంకి వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీల్లో భాగంగా దాన్ని అందిపుచ్చుకొని అందరికన్నా ముందు వేగవంతం చేశారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుగా అందరూ కూడా కంటిన్యూ చేశారు. అందుకనే 1990s తర్వాత హైదరాబాద్ రూపురేఖలు టోటల్గా మారిపోయి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో, గ్లోబల్ దీంట్లో ఒక స్పెసిఫిక్ రికగ్నిషన్ ఉంది. ఆ రకంగా మనం మాట్లాడుకుంటే కరెక్ట్. ఆ యాంగిల్లోనే లోకేష్ గారు ఇచ్చినటువంటి వీ హ్యావ్ చంద్రబాబు నాయుడు అనే దాన్ని తీసుకోవాలి తప్ప దీనికి ఇంకా వేరే ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు ప్లీజ్. సార్ లక్ష్మణ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు రాజ్దీప్ సార్ చేయడం ఎలా స్టార్ట్ చేశారంటే, నేను ఇప్పుడు నా ఏజ్ని ఒకసారి చూసుకోవాలేమో. మీ గ్రాండ్ ఫాదర్ ఎన్టీ రామారావు గారిని ఇంటర్వ్యూ చేశాను 90s లో. తర్వాత మీ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారిని 4th టైం చీఫ్ మినిస్టర్గా చేశాను, ఇప్పుడు మిమ్మల్ని చేస్తున్నాను అని చెప్పేసి అంటూ వాట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ రోల్ ఇన్ కమింగ్ ఇయర్స్ అన్నట్లుగా అడిగినప్పుడు ఆయన ప్రజలే నిర్ణయిస్తారు, నేను ఒక కార్యకర్తను మాత్రమే. అలాగే ఈ డైనాసిటీలో 3వ తరానికి చెందటం మూలంగా నా మీద ఇంకా చాలా 10 times ప్రెషర్ ఉంది. సామాన్య కార్యకర్త కన్నా కూడా రోజు ఆయన నా మొహం చూస్తూనే ఉంటారు కాబట్టి నా మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎలా చూడాలి సార్ ఓవరాల్గా? ఇప్పుడు మీరు రాటు తేలాడు అని పెట్టేశారు. రాటు తేలాలి, ఇంకా రాటు తేలాడు అంటే అయిపోయినట్టే కదా, బాగా రాటు తేలినట్టే. రాజకీయాల్లో, జర్నలిజంలో నిత్యము నేర్చుకునేది ఉంటది. ఎవరు రాటు తేలరు. ఏ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ రాటు తేలి ఉంటారు, ఏ రాజకీయ నాయకుడు రాటు తేలి ఉంటారు. నిత్యం నేర్చుకునేది ఉంటది. అందువలన అతను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకో 2 విషయాలు చెప్తా. రెడ్ బుక్ అకౌంట్ బుక్ గా మారిపోతున్నదేమో అనేది ఇప్పుడు ప్రజలకు సందేహం వచ్చింది. అలాగే ఇంకో పదము సార్ రాటు తేలాడు అనే దానికి ఇంకో పదము రాటు తేలాల్సి ఉంది. ఇంకా రాటు తేలాడు అంటే అకౌంట్ బుక్ మారటానికి రాటు తేలాడేమో అని నేను అన్నా. అందువలన ఇక్కడ రాజకీయాల్లో ఎన్ని చెప్పినా కూడా సరే, అక్కడ వాళ్ళు ఏదో కానికలో పెట్టారు, అక్కడ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడారు. సరే, కంపారిజన్ చేసుకున్నప్పుడు పాదయాత్ర కంటే ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందా రాలేదే అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అనుభవం అనేది రోజు రోజుకు అనుభవం పెరుగుతుంది కదా ఎవరికైనా కూడా. సో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఇప్పుడు ఎంతకాలం గడిచిపోయింది, ఇప్పుడు అప్పటితో పోల్చడానికి వీలు లేదు. ఖచ్చితంగా మెరుగుపడ్డాడు, మాటల్లో కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు.
పూర్తిగా స్క్రిప్టుల మీద ఆధారపడి ఏం మాట్లాడకుండా తగ్గించాడు. అయితే ఏంటి, ఇప్పుడు పదవి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైనా అలాంటి కాన్క్లేవ్ లో నేను డిప్యూటీ సీఎం రేసులో ఉన్నానో ముఖ్యమంత్రి రేసులో ఉన్నానో ఎలా చెప్తారు? చెప్పరు కదా. నేను కార్యకర్తనే, అవకాశం ఎలా వస్తే అలా అని చెప్తారు ఎవరైనా కూడా. అందువలన ఇప్పుడు ఆయన ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాలి. కాలము నిర్ణయిస్తుంది ఎవరు ఏంటి ఎలా జరుగుతుంది. మనం ఊహించామా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వస్తాడని ఊహించామా? వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి చనిపోతాడని ఊహించామా? తండ్రి చనిపోయిన తర్వాత తను కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఇవాళ రాజకీయాల్లోకి దారి తీసి, మరి అంత పెద్ద అవినీతి మూట కట్టుకున్నా కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ఏం చెప్పగలుగుతాం? అందువలన ఇక్కడ ఎవరు ఏ సందర్భంలో ఏం జరుగుతుంది రాబోయే కాలంలో అన్నది కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే మరి జమిలీ ఎన్నికలు వచ్చినా లేకపోతే సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా అప్పటి వరకు కూటమి ఉండాలి. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది కూడా కూటమిలో నిర్ణయం తీసుకోవాలి, ఎన్నికల్లోకి పోవాలి. పవన్ కళ్యాణ్ అయితే ఒక మాట అన్నాడు, 15 సంవత్సరాల వరకు మా కూటమి ఉంటుంది. మంచి మాటే, 15 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరు మరి? చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఇంకా చాలు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మారాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు వ్యక్తం చేస్తారు. లోకేష్ను సమర్థిస్తున్నారు చాలా మంది. ఆయన వస్తే బాగుంటుంది, యువకుడు, అన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు, మనకు ఏదైనా చేయగలుగుతాడు అని. అందువలన ఇక్కడ మరి బీజేపీ జనసేన వ్యూహం ఏంటి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వడానికి చూస్తారా, లోకేష్ ఇవ్వడానికి చూస్తారా, లేకపోతే మా తరఫున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతాం, కూటమి అయితే అలాగే ఉంటది, మీరు సమర్థించండి, మీకు అవకాశం ఇచ్చాను కదా అని చెప్పి చెప్తారో తెలియదు కదా. అప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయో. అలాగే మన మిత్రుడు రమేష్ మిత్రుడు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఒకవేళ ఎన్నికలు 10 రోజుల తర్వాత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, అబ్బో జనంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత అప్పుడే వచ్చేసింది, 9 నెలలకే అయిపోయి ఇంకా మేమే అధికారంలోకి అని చెప్పుకుంటున్నారు టీవీ ఛానల్స్. అది సాధ్యమా? ఎందుకు ఎన్నికలు వస్తాయి? మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే కొంచెం 1 సంవత్సరం ముందు వచ్చాయి అనుకుంటే మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, కేసుల సంగతి ఏంటి అనేది కూడా ఇవాళ చర్చ నడుస్తుంది. అందువల్ల ఇక్కడ ఒక మంచి అవకాశం అయితే కూటమికి ఉంది. ఆ కూటమిలో ఎవరు నెక్స్ట్ అనేది అనుకున్నప్పుడు ఖచ్చితంగా లోకేష్ ముందు ఉంటాడు, దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. తను కూడా ఆచితూచి మాట్లాడడము, లేకపోతే కొంత ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడడము, సబ్జెక్ట్ మీద స్టడీ చేయడము, అసెంబ్లీలో కానీ మండలిలో కానీ గమనిస్తున్నాను నేను కూడా. పర్వాలేదు, ఆ మాత్రం అతను మాట్లాడగలుగుతున్నాడంటే పరిస్థితిని కొంచెం మెరుగుపరుచుకుంటుంది. అంటే తను ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు అవగాహనకు వచ్చి. ఎందుకంటే సబ్జెక్టులు అనేది అవగాహనలోకి రాకపోతే ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పే పరిస్థితి ఉండాలి మంత్రులకు. సో ఖచ్చితంగా కొంత నేర్చుకున్నాడని చెప్పక తప్పదు. కాకపోతే ఏంటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే సకల శాఖ మంత్రి అని సజ్జల రామకృష్ణారెడ్డికి ఎట్లా పేరు వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారికి ఆ పేరు వస్తుంది. అది పరిపాలనలో అంత మంచిది కాదు. అన్ని శాఖల మీద అవగాహన రావాలి, తప్పు లేదు, నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. ఒకవేళ అనుకోకుండా ఏదైనా అదృష్ట కొద్ది ముఖ్యమంత్రి అయితే అన్ని తెలిసి ఉండాలి, కాదని నేను అన్నాను. కానీ అవగాహన వేరు, కమాండ్ వేరు. అవగాహన చేసుకుంటే తప్పు లేదు, ఆదేశిస్తే ఆ ఆదేశాలు ఇప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రత్యేకించి కూటమి పార్టీలు బీజేపీకి జనసేనకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి అది ఆయన గుర్తించాడో లేదో తెలీదు.
బాబు గారు గుర్తించారో లేదో తెలీదు, ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అని ఒక ప్రతి చిన్న విషయం కూడా లోకేష్ గారి దగ్గర పోతే పరిష్కారం అవుతాదేమో అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఆయన శాఖలు ఆయన పరిష్కరించవచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. మిగతా శాఖల విషయం లేదా ఫ్రీడమ్ ఉంటుంది? ఏదైనా తప్పనిసరి అయితే ఒకవేళ తనకు సంబంధించిన కార్యకర్తలు తను నమ్ముకున్న వాళ్ళను ఇతర డిపార్ట్మెంట్ లో పని ఉన్నప్పుడు కన్సల్టింగ్ మినిస్టర్ కు ఇదిగో వీళ్ళు వస్తారు, ఇలా పని ఉంది చూడండి అని చెప్పడంలో తప్పు లేదు. ఎవరైనా చెప్పుకోవచ్చు. అట్లా ఆ మంత్రికి ఈ మంత్రి చెప్పుకోవచ్చు, ఈ మంత్రి ఆ మంత్రికి చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఫైళ్లు తెప్పించుకొని ఆదేశాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది జరుగుతున్నది అని బాగా ప్రచారంలో ఉంది. ఇంకా చెప్పండి. అయితే పవన్ కళ్యాణ్ గారేమో మాట వరకే ఉందన్నమాట, ఈయన చేతల్లో చూపిస్తున్నారు అనమాట. అంటే అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటారని చెప్పేసి అన్నదాన్ని పవన్ కళ్యాణ్ గారును లోకేష్ గారు పోటీ పడుతున్నట్టున్నారు. ఆయన మాటల్లో ఈయన చేతల్లో అని అంటారు మీరు. సరే చూద్దాం. చేతల్లో ఏం మాటల్లో అంటే తెప్పించుకొని చూడటం అంటే చేతల్లో, మాటల్లోనేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ను మన యుద్ధాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను కూడా ముందు ఇప్పుడు అతను వేరే డిపార్ట్మెంట్ జోలికి పోలేదు. తన డిపార్ట్మెంట్ లో 3-4 ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువగా స్టడీ చేస్తున్నాడు. ఆఫీసులను కూర్చోబెట్టుకొని అన్ని తెలుసుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు నాకున్న సమాచారం మేరకు. ఇతర శాఖల్లో ఆయన ఎప్పుడు జోక్యం చేసుకున్నట్టు నాకైతే నోటీస్కి రాలేదు ఇప్పటి వరకు. ఈయన అలా కాదు కదా, పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో కూడా జోక్యం చేసుకున్నారని వార్తలు వచ్చింది. కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీరు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఎవరు చూడాలి, నేను చూడాలి, నేను శాసించాలి అని నా చుట్టూ తిరగాలని ఎవరు అనుకోకూడదు. ఎస్, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అన్నిటికీ పెద్ద ఆయన అన్ని శాఖల్లో ఇంటర్వ్యూ కావచ్చు, అన్ని శాఖల మంత్రులు పిలిచి మాట్లాడచ్చు. ఓకే, ఆ హోదా ఉంటది అక్కడ, ముఖ్యమంత్రి హోదా అలాంటిది. మళ్ళీ డిప్యూటీ సీఎం లేదు. అలా ఎక్కడ ఉంది? డిప్యూటీ సీఎం అన్నది అది రాతపూర్వకంగా తెలియజేయడం తప్ప దానికంటే ఒక ప్రత్యేకంగా హోదా గాని ప్రోటోకాల్ గాని ఏమీ లేదు. అతను కూడా మామూలు మినిస్టరే చట్ట ప్రకారం, చెప్పుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అంతే. దేశంలో కూడా అంతే. ఉప ప్రధాని ఉంటే ఆయన కూడా కేంద్ర మంత్రే తప్ప ప్రత్యేక ప్రోటోకాల్స్ ఏమీ లేవు, రాజ్యాంగంలో లేవు. అక్కడ లేవు, ఇక్కడ లేవు, అక్కడ లేవు. అయితే లిమిట్స్, ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి వెళ్ళకూడదు. వెళ్తున్నారా వెళ్ళలేదంటే ఇప్పుడు చూడు ఎలా అయిపోతుందంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏ పనైనా అవుతుంది అనే ఒక అభిప్రాయం కార్యకర్తలకు కానీ, లేకపోతే మధ్య దళారులకు కానీ, లేకపోతే కనుక కొంతమంది కొత్తగా వచ్చిన మంత్రులకు కానీ, లేకుంటే అధికారులకు కానీ అది మైండ్ లో పడిపోతే పరుగులు తీస్తారు అక్కడికి. ఆయన రమ్మనే చెప్పడు, కనిపోతారు. పోయినప్పుడు దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ముఖ్యమంత్రిని బాధ్యత. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. సమాచార శాఖ జీవో 1 రావాలి ఇప్పుడు అక్రిడేషన్ సంబంధించి. నేను స్వయంగా డైరెక్టర్ తో మాట్లాడాను. ఏమంటే జీవో ఎందుకు లేట్ అవుతున్నది, ఇప్పుడు 3 నెలలు అయ్యింది జీవో రాలేదని అడిగితే లోకేష్ గారు ఇంకా క్లియర్ చేయలేదండి అన్నాడు నాతోనే. సమాచార శాఖ లోకేష్ కు ఏంటి సంబంధం చెప్పండి? నేనే విట్నెస్. రమ్మనమండి డైరెక్టర్ని మాట్లాడతా, నాకు అన్నాడలేదు. మరి నాతోనే అన్నాడు ఆయన. లేదండి ఆయన చూడాలి, ఇంకా చూడలేదు అని. ఇప్పటికి రాలేదు జీవో, మరి ఇంకా చూడలేదేమో ఆయన తెలియదు. ఎందుకులేండి సార్, ఇప్పుడు మళ్ళా డైరెక్టర్ ఇరికించడం ఎందుకు లేదని వదిలేద్దాం. రైట్, ఇప్పుడు ఆ డైరెక్టర్ ఇరికించడం ఎందుకు కానీ వదిలేసేద్దాం. ఆ డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేదు, సమాచార శాఖలో పని చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు బాబు, దండం పెడతా, నన్ను పంపించండి, వెంటనే పంపడం లేదు ఇంకా.